అనగనగా ఒక ఊరిలో ఒక జమీందార్ కుటుంబం వారు ఉన్నారు. ఆ కుటుంబంలో బంటి అనే పిల్లాడు ఉన్నాడు. వాడికి వాళ్ళ అమ్మా నాన్న అంటే ఎంత ప్రేమో అంతకంటే వాళ్ళ తాతయ్య అంటే ఎక్కువ ప్రేమ. ఎప్పుడూ వాళ్ళ తాతయ్య దగ్గరే ఉండేవాడు. వాళ్ళ తాతయ్య తనకెన్నో కబుర్లు చెప్పేవాడు. చాలా కథలు కూడా చెప్పేవాడు. తాతయ్యకి కూడా మనవడంటే ఎంతో ప్రేమ. ప్రతిరోజు తనని కారులో షికారుకి తీసుకెళ్లేవాడు. రోజంతా ఎక్కువ సమయం మనవడితోనే గడిపేవాడు. ఒకరోజు హఠాత్తుగా బంటి వాళ్ళ తాతయ్య మరణించాడు. బంటి ఎంతో ప్రేమించే వాళ్ళ తాతయ్యని కోల్పోవడం తట్టుకోలేకపోయాడు. ఎప్పుడూ వాళ్ళ తాతయ్యని తలుచుకొని బాధపడుతూ ఉండేవాడు. రోజు వాళ్ళ తాతయ్య కారులో కూర్చొని ఉండేవాడు. తను ఎప్పుడూ లేని వాళ్ళ తాతయ్య కోసం బాధపడుతున్నాడని వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ తాతయ్య కార్ని అమ్మేశారు. దాంతో బంటి ఇంకా కుమిలిపోయాడు. ఎందుకంటే ఆ కారులో కూర్చుంటే వాళ్ళ తాతయ్య తన పక్కనే ఉన్నట్లు భావించేవాడు. ఇప్పుడు ఆ కారు లేకపోయేసరికే వాళ్ళ తాతయ్యని గుర్తు చేసుకుని బాధపడుతూ ఏడుస్తూ నిద్రపోయేవాడు. అలా నిద్రలో ఒకసారి ఒక ఫేరీ కనిపించింది. బంటి, రోజు ఎందుకు ఏడుస్తున్నావు? మా తాతయ్య చనిపోయారు కదా, ఆయన ఇప్పుడు నా దగ్గర లేరు కదా, అందుకే ఏడుస్తున్నాను. ఆయన దేవుని దగ్గర ఉన్నారు, నిన్ను బాధపడొద్దని చెప్పారు. అవునా? మరి ఆయన కార్ కూడా నా దగ్గర లేదు. అది మా అమ్మ నాన్న ఎవరికో ఇచ్చేశారు. అయితే నేను నీకొక మ్యాజిక్ కార్ ఇస్తాను. అది నువ్వు ఏం చెప్పినా వింటుంది, ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఇంతలో బంటీకి మెలకువ వచ్చింది. తను కళ్ళు తెరిచి చూస్తే తన చేతిలో ఒక ఎరుపు రంగు కారు ఉంది. వెంటనే తనకి తన కలలో చూసిన ఫేరీ గుర్తొచ్చింది. పరుగెత్తుకుని వెళ్లి ఆ కార్ని బయట పెట్టాడు. ఆ ఎరుపు రంగు కార్ మామూలు కార్లా పెద్దగా మారిపోయింది. బంటి ఆనందంగా ఆ కార్లో కూర్చున్నాడు. మ్యాజిక్ కార్! నాకు స్నోమ్యాన్ తో ఆడుకోవాలనుంది. నన్ను మంచు కురిసే చోటికి తీసుకెళ్ళవా? ఆ మాట చెప్పగానే ఆ మ్యాజిక్ కార్ ఒక్క క్షణంలో మంచు ప్రదేశానికి తీసుకువెళ్ళింది. బంటి కళ్ళు మూసి తెరిచేలోపు తన కళ్ళ ముందు అంతా మంచు. గంతులు వేస్తూ ఆ మంచులో కొంచెం సేపు ఆడుకుని స్నోమ్యాన్ ని కూడా చేసి మళ్లీ కారులో కూర్చుని ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాడు. అంతే, వెంటనే అక్కడ మాయమై ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. బంటికి ఆ మ్యాజిక్ కార్ విపరీతంగా నచ్చింది. ఆ కార్లో ఎక్కడికి వెళ్లాలన్నా క్షణంలో వెళ్లి రావచ్చు. తరువాత ఆ కార్ చిన్నగా మారిపోతుంది. అది తీసి ఎంచక్కా జోబులో పెట్టుకుని ఎప్పుడూ తనతోనే ఉంచుకునేవాడు. అలా బంటి ప్రతిరోజు తనకి నచ్చిన చోట్లన్నిటికీ వెళ్లి బాగా ఆడుకుని ఇంటికి వెళ్లేవాడు. కొన్ని రోజులకి వాళ్ళ తాతయ్య లేడనే ఆలోచన కూడా తనకి రాలేదు. ఆ మ్యాజిక్ కార్ తన దగ్గర ఉందనే విషయం కూడా ఎవరికీ చెప్పలేదు. అలా ఒకరోజు తను నెమళ్లను, జింకలను, ఇంకా తనకి నచ్చిన జంతువులన్నిటినీ దగ్గర నుండి చూడాలని ఆ కార్లో అడవికి వెళ్ళాడు. తన కళ్ళకి ఎన్నో ఎన్నో రంగుల పక్షులు, అందమైన నెమళ్ళు, బోలెడన్ని వింతలు కనిపించాయి. సంతోషంతో గంతులు వేస్తూ వాటితో చాలాసేపు అక్కడే ఆడుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద పులి అటు వచ్చింది. బంటి దాన్ని చూసి భయపడి పరుగెత్తుకుని వెళ్లి కారులో కూర్చున్నాడు. క్షణంలో ఇంటి దగ్గరకు వచ్చాడు. తను చాలా భయపడ్డాడు. ఇంకెప్పుడూ అలా ఎక్కడికంటే అక్కడికి వెళ్లడం మంచిది కాదని, ప్రమాదమని తెలుసుకున్నాడు. అలా అటు ఇటు ఆ కారులో వెళ్లడం మానేశాడు. ఒకరోజు ఇంట్లో బంటి వాళ్ళమ్మ మెట్లు దిగుతూ కాలు జారి పడిపోయింది. ఇంట్లో సమయానికి ఎవరూ లేరు. బంటికి ఏం చేయాలో తెలియక తన కార్ని బయటకు తీశాడు. బంటి వాళ్ళమ్మ చూస్తుండగానే ఆ కార్ పెద్దగా మారింది. బంటి వాళ్ళమ్మని అందులో మెల్లగా కూర్చోబెట్టి ఆ కార్తో దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాడు. క్షణంలో హాస్పిటల్కి వెళ్లారు. వాళ్ళమ్మకి
వెంటనే వైద్యం చేశారు. బంటి వాళ్ళమ్మకి అంత మాయలా ఉంది. అందరూ ఇంటికి వెళ్ళాక బంటి వాళ్ళమ్మ జరిగినదంతా వాళ్ళ నాన్నకి వివరించింది. ఏంటి మ్యాజిక్ కారా? అది ఎక్కడుందో నేను కూడా చూడాలి అని అడిగాడు. బంటి తన జేబులో ఉన్న కార్ని కింద పెట్టాడు. అది పెద్ద కార్లా మారింది. వాళ్ళమ్మా నాన్నని కార్లో ఎక్కించుకుని, ఎక్కడికి వెళ్దాం నాన్న చెప్పండి. ఏవైనా జలపాతాల దగ్గరికి వెళ్దామా? సరే నాన్న. ఆ మ్యాజిక్ కార్తో జలపాతాల దగ్గరికి వెళ్ళమని చెప్పగానే వెంటనే మాయమై క్షణంలో అక్కడికి వెళ్లారు. బంటి, ఇది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. అవును నాన్న, ఇక్కడికే కాదు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు క్షణాల్లో. ఈ మ్యాజిక్ కార్ సూపర్ రా, నీలానే. బంటి ఇంకా వాళ్ళమ్మా నాన్న అక్కడే చాలా సమయం గడిపి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అలా వాళ్ళందరూ నచ్చినప్పుడల్లా ఆ మ్యాజిక్ కార్లో నచ్చిన చోటికి వెళ్ళేవారు. అలా బంటి ఇంకా వాళ్ళమ్మా నాన్న సంతోషంగా జీవించారు. వావ్, సూపర్ కదా పిల్లలు! నిజంగా అలాంటి మ్యాజిక్ కార్ ఉంటే నేను వరల్డ్లో అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్తాను. అటువంటి మ్యాజిక్ కార్ ఉండదు కదా? లేకపోయినా సరే మనకి సమయం కుదిరినప్పుడల్లా మన కుటుంబంతో ఆహ్లాదంగా గడిపితేనే మనం సంతోషంగా ఉండగలం. మనమంతా మన పనుల్లో, చదువుల్లో చాలా బిజీగా ఉంటాం. కానీ వీలు చూసుకొని ఫ్యామిలీతో గడిపితే మనలో ఉన్న నెగటివ్నెస్ పోయి ఎప్పుడూ పాజిటివ్గా ఉండొచ్చు.